రెండు ఇస్తారు, రెండు అన్ని తెలుసు కానీ మళ్ళీ కొత్త ఎటువంటి ఈశ్వరే వస్తాడు గ్యారంటీ పంపిస్తాం, నర్సి కూడా మాటిస్తాం. మీకు ఎంత ఇబ్బంది పెట్టినా అది రాను అయితే మనం ఇబ్బంది పెట్టినా కూడా తెలుసు మాకు ఇబ్బంది ఈయన కూడా చెప్పాలి మనం. అమ్మాయి ఉంగరం గుర్తు, గౌన్ గుర్తు, దయచేసి ఓటు వేయాలి. మీకు ఎంత ఇబ్బందులు వచ్చినా మేము ఉంటాము, ఇబ్బంది పడదు. ఇలా గుర్తు పెట్టి మూడోవాడు అందరు చూడు వాళ్ళకి ఇచ్చిన సరే మేము చేసుకొస్తాం. అట్లేం లేదు, మీ భార్య కొడుకు ముంగట్టున్నారు. రాజు సర్పంచ్ ఉంగరం గుర్తు, వార్డ్ మెంబర్ ఫస్ట్ వార్డ్ రెండు ఒకటే. ఫస్ట్ అందరికీ నమస్కారం. మీ నర్సల్ మిస్ ఛానల్ చింతకుంట గ్రామంలోని నాగరాజు పోటీ బడిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రచారం ఇంటింటికి ప్రచారం ప్రారంభమైంది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ప్రచారంలో అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి నాగరాజుని అడిగి తెలుసుకుందాం. నమస్తే. అయితే చింతకుంట గ్రామంలో మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్పి ఆల్రెడీ ప్రచారం చేస్తుంది. ఎట్లా ఉంది ప్రజలు మీకు? మా చింతకుంట ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యులే. ఇప్పుడే కాదు, మాకు సుమారు ఒక 3 దశాబ్దాల నుంచి కూడా మాకు వాళ్ళు సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళతో పాటు ఉన్నాము. వాళ్ళు ఎవరున్నా ఇప్పుడు చింతకుంట అంటే చింతకుంటలో మేము అంటే మాకు ఇల్లు లెక్క వాళ్ళు ప్రతి ఒక్కరు. వాళ్ళకు మా ఇల్లు ఎంతనో మాకు వాళ్ళ ఇల్లు అంత. ప్రతి ఒక్కరు కూడా మాకు మంచి సదుపాయం. అంటే మీకు గుర్తు ఉంగరం గుర్తు ప్రజలకు తీసుకెళ్తారా? తీసుకెళ్తున్నాను. అదే ప్రయత్నంలో ఈ ప్రచారం. ప్రజలు మరి ఏమంటారు ప్రజలు అంటే ఇప్పుడు గతంలో చూసుకున్నప్పుడు ఇప్పుడు చూసుకున్నప్పుడు ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి ఏ విధంగా ఉంది? మరి ప్రజా పథకాలు కూడా ప్రజలకు వస్తున్నాయి, దాని గురించి ఏమైనా వస్తున్న సమాచారం? ఇందిరా మిల్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అది ఈ కొత్త రేషన్ కార్డులే కానీ, ఇప్పుడు రూపాయి కిలో ఉచిత బియ్యం, సన్న బియ్యమే కానీ, ఈ 3 ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. దానిపైన కూడా ప్రజలకు కొంచెం ఆలోచన ఉన్నది. మాకు గత 10 ఏళ్ళలో ఒక ఇల్లు కూడా రాలేదు ఊరుకు. ఈసారి ప్రభుత్వం రాగానే మొదటి ఏడాది 23 ఇల్లు చింతకుంటకు రావడం జరిగింది. కొంత రేషన్ కార్డులు కూడా కొంత ఎన్నో 10 ఏళ్ళ నుంచి కూడా అప్లై చేసుకుంటే వరకు రాలేవు. సుమారు మాకు 89 సుమారు రేషన్ కార్డులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ సన్నబియ్యం అందరికీ వస్తుంది, అందులో పాటు మాకు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఎంత మెజార్టీ రాబోతుందని అనుకుంటున్నారు? మెజార్టీ అంటే అన్నది ఇంకో 2 రోజులనే తెలుస్తుంది. మేము గెలవడం ఇంకా 50 నుంచి 100 మధ్యనే మెజార్టీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టింది గవర్నమెంట్, సన్న బియ్యం ఇస్తుంది, గ్యాస్ సిలిండర్ ఇస్తుంది, ఇందిరా మిల్లు ఇస్తున్నది, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కాబట్టి మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి పరిపాలన మళ్ళీ మా మినిస్టర్ సాబు పరిపాలన అన్నీ బాగున్నాయి కాబట్టి మేము గెలుస్తాం. ఇప్పుడు ఇంకోటి 6 గ్యారెంటీలో కొన్ని గ్యారెంటీ కాలేవని చెప్పి ఆల్రెడీ ప్రతిపక్షాలు కూడా చెప్తారు కాబట్టి మరి ఆ గ్యారెంటీల కోసం మీరు ఏమైనా సమాచారం ఇస్తారా ప్రజలు? ఇస్తున్నాం సమాచారం. అంటే ఇప్పుడు ఎంత అప్పులు అయినాయి, అప్పులు కట్టుకుంటూ
కొన్ని పథకాలు చేస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది కదా, ఆ టైంలో అన్నీ చేస్తామంటారు. మేము అడిగినాం కూడా చేస్తామంటారు. ప్రజలైతే హామీ ఇస్తారు కదా, ప్రజలు హామీ ఇస్తున్నారు. మీరు కూడా ప్రచారం చేస్తారు, ఇంటికి వెళ్ళి బొట్టు పెడుతున్నారు. మహిళలది మీకు ఆల్రెడీ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ నాడి ఎట్లా ఉంది, మీకు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి? మాకు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మహిళల సహకారం అయితే బాగుంది. ఇంకా ముందు ఇంకా కొంచెం కష్టపడితే వాళ్ళందరినీ తీసుకొచ్చి మా తరపున మేము చేయాల్సింది మేము చేసి వాళ్ళకు ఫ్యూచర్ పనులు చేస్తామని హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా పార్టీ తరపున ఊరికి గ్రామ సర్పంచ్ పెద్దగా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో తీర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి అని కోరుకుంటున్నాం.